తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సామాన్యుడి లేఖ. ఈసారి అసెంబ్లీ సమావేశాలకైనా మీరు వస్తారని ఆశించాను, కానీ మళ్ళీ మమ్మల్ని అందరినీ మీరు నిరాశలో పడేశారు. మీరు అసెంబ్లీకి వచ్చి అధికార పక్షాన్ని చీల్చి చెండాడుతుంటే, మీ మాటల తూటాలకు అధికార పక్ష నేతలందరూ కకావికలమై పరిగెడుతుంటే చూసి ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ పొందాలనుకున్నాను. మీ హయాంలో జరిగిన అభివృద్ధిని, మిగులు నిధులను గురించి మీరు చెప్తుంటే చూడాలనుకోవడం, వినాలనుకోవడం నేరమా? అసలు ఒక ఎమ్మెల్యేని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? వాళ్ళు చట్టసభల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తారని, అలాగే పాలన తీరుని విశ్లేషిస్తారని, ప్రభుత్వానికి సూచనలు చేస్తారని, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని, ప్రజలకు అవసరమైన చట్టాలు చేస్తారని, సంస్కరణలు చేస్తారని, అంతేగాని ఫామ్ హౌస్ లో తాగి తొంగుంటారని కాదు. తెలంగాణలో ఏడాది కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అని మీ పార్టీ నాయకులు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. అసలు అసెంబ్లీకి వెళ్ళని మీరు ప్రతిపక్ష నేతగా సూపర్ హిట్ అయ్యారా? ఈ ఏడాదిలో ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళి కూర్చున్నారా? ప్రభుత్వం చెబుతోంది వింటున్నారా? వాళ్లను నిలదీస్తున్నారా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా విఫలమయ్యాడో లేదో తెలియదు గాని ప్రతిపక్ష నేతగా మాత్రం కేసీఆర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మీరు చెప్పింది ఇతరులు వినాల్సిందే తప్ప ఇతరులు చెప్పింది మీరు వినరు. మిమ్మల్ని మీరు ఒక మేధావిలా ఊహించుకుంటుంటే మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అదే భ్రమలో ఇన్నాళ్ళు ఉంచారు. అందుకే మీరు ఇప్పటికీ మీ అహంకారాన్ని వదిలిపెట్టలేదు. తెలంగాణ ప్రజల్ని 60 ఏళ్లు ఆంధ్ర వాళ్ళు మోసం చేస్తే 10 ఏళ్లలో మీరు అందుకు రెట్టింపు మోసం చేశారన్నది జనం అభిప్రాయం కాదంటారా? తెలంగాణని మీరు 10 ఏళ్ల పాటు ఒక నియంతలాగే పాలించారు. సెక్రటేరియట్ కూల్చి కొత్తది కట్టాలనుకున్నారు, కట్టిపడేశారు. పాతది ఎందుకు కూల్చాలో, కొత్తది ఎందుకు కట్టాలో మీరు ఎవ్వరికీ చెప్పరు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. మీరు ఆ కుర్చీలో కూర్చొని 9.5 ఏళ్లు పాలించారు. దళితుడిని సీఎం చేస్తానన్నావు కదా, ఎందుకు చేయలేదని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం ముఖం అత్యంత అసహనంగా పెడతారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక నిరాహార దీక్ష చేసి తిరిగి విరమించడం తప్ప మీరేమీ పొట్టి శ్రీరాముల్లాగా ప్రాణత్యాగం చేయలేదు. మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కడ కూడా ఆ ఉద్యమంలో చావలేదు. ఉద్యమ కాలంలో మీరు ఇంట్లో కూర్చుని మిగిలిన వాళ్ళందరినీ ఉసిగొలిపి రోడ్డెక్కించడం తప్ప పీకింది ఏమీ లేదు. దానినే మీరు నాయకత్వ వ్యూహం అని చెప్పుకున్నారు. మీరు, మీ కుటుంబ సభ్యులు రెచ్చగొడితే 100 మంది ఆవేశంతో ప్రాణాలు తీసుకున్నారు. ఫలితంగా మీకు, మీ కుటుంబానికి అధికారం, ఆస్తులు, అహంకారం, ఆధిపత్యం దక్కాయి. అసలు ఇండియాలో నీలాంటి దురహంకార కుటుంబం రాజకీయాల్లో ఎక్కడైనా ఉందా? తండ్రి ముఖ్యమంత్రి, కూతురు ఎంపీ, మేనల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, తోడల్లుడి కొడుకు ఎంపీ. రాజ్యం వీరభోజ్యంలో అందరూ 10 ఏళ్లు పీక్కు తినేశారు. కేవలం మీ కుటుంబం అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి తెలంగాణ ఉద్యమం జరిగినట్లుంది. మీ కుటుంబం అనుభవించడానికి 100 మంది తెలంగాణ కోసం బలిదానం అయ్యారు. తెలంగాణ మొత్తం ఇదే విషయాన్ని గొంతెత్తి ఘోషిస్తున్నా మీలో మార్పు రాలేదు. అదే అహంకార ధోరణి, అదే దొరతనం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైన తరువాత తెలంగాణ సమాజంలో ఏం గొప్ప మార్పులు వచ్చాయి? పేదరికం మొత్తం నిర్మూలించేశారా? అవినీతి అంతరించిపోయిందా? ఎన్నికల్లో అక్రమాలు ఆగిపోయాయా? ఎన్నికల్లో డబ్బు పంపిణీ జరగడం లేదా? తెలంగాణ వచ్చిన తర్వాత స్పష్టంగా కనిపిస్తున్న మార్పు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు 100,000 కోట్లకు ఎదిగారు. అది మాత్రమే బాగా కనిపిస్తున్న మార్పు. రేవంత్ రెడ్డి పుణ్యాత్ముడని, ఉత్తముడని నేను సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఇంత జరిగినా మారని మీ వ్యక్తిత్వాన్ని మాత్రమే ఒక సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తున్నా. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికై నేను చట్టసభకు రానంటే అది రాజ్యాంగాన్ని, ప్రజల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థని కించపరిచినట్టు కాదా? చట్టసభకి రానివాడు, అధికార పక్షాన్ని ఫేస్ చేయలేనివాడు ప్రజల తరపున ఏం పోరాడతాడు? దీనికి కారణం మీ దురహంకారం. మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా, లేదా నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు, నేను చెప్పింది అవతల వాడు వినాలి, అవతలి వాడు చెప్పింది నేను వినను, ముఖ్యమంత్రి అయ్యాక చట్టసభకు వస్తాను, మాట్లాడుతాను, అప్పటి వరకు ఏం పీక్కుంటారో పీక్కోండి, ఇది మీ భావన. తెలంగాణ ప్రజల అమాయకత్వం, ఆవేశం పట్ల మీకు అపారమైన నమ్మకం ఉంది. వాళ్ళని ఏం చెప్పైనా నమ్మించగలం, ఆ నమ్మకాన్ని ఓట్లుగా మార్చగలం అన్నదే మీ ప్రగాఢ విశ్వాసం. మీ రాజకీయ జీవితం మొత్తం మీరు చేసింది అదే. ముఖ్యమంత్రి ఒక రాజప్రసాదాన్ని కట్టుకుని అందులోంచి బయటకు రాకపోయినా ప్రజలు ప్రశ్నించరు. కుటుంబం మొత్తానికి పదవులిచ్చినా ఇదేం పద్ధతని జనం నిలదీయరు. కాంట్రాక్టర్ల దగ్గర 8% కమిషన్ కొట్టేసినా అడిగే దమ్ము ఎవ్వరికీ లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం మీద రోజు రచ్చ చేస్తే 5 ఏళ్లకు మళ్ళీ అధికారం వస్తుంది, మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. ఇది తెలంగాణ ప్రజల పట్ల మీకున్న ఖచ్చితమైన అభిప్రాయం.
మిమ్మల్ని, మీ అధికారాన్ని, మీ రాజకీయాన్ని మీరు అద్దంలో చూసుకుని మురిసిపోతూ నేను ఇలాగే ఉంటాను, ఇలా ఉంటేనే తెలంగాణలో జనం నన్ను గౌరవిస్తారు, అందరికీ అందుబాటులో ఉంటే ఎవడు పట్టించుకోడనే భావంలో ఉన్నారు. కానీ చరిత్రలో మీరు ఒక చిరిగిన పేజీ లాంటోళ్ళు. 3 తరాలు దాటితే మిమ్మల్ని ఎవ్వడు పట్టించుకోడు. రాజుగారి కుక్క చచ్చిపోతే ఊళ్ళో అందరూ పలకరించడానికి వచ్చారట. రాజుగారు చచ్చిపోతే ఊళ్ళో ఏ కుక్క పలకరించడానికి రాలేదట. తెలుగు సాహిత్యం చదువుకున్న మీకు ఈ సామెత బాగా అర్థమవుతుంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలు, ఇప్పటికీ ప్రజల్లో ఉన్న వెనుకబాటుతనం, సైకో ఫ్యాన్సీ మనస్తత్వం వల్లే మీలాంటి వాళ్ళు ఇంకా బడా నేతలుగా మనగలుగుతున్నారు. తెలంగాణలో నీ వల్లే మళ్లీ రాజరిక వ్యవస్థ మొదలైంది. అది మళ్లీ తరతరాలు ఈ జాతిని వెంటాడుతుంది. ప్రజాస్వామ్యం పేరుతో మీరు జనంపై రాజరిక వ్యవస్థను రుద్దుతున్నారు. దానికి నిదర్శనం మీరు అంతఃపురంలో ఉండి ఆదేశిస్తారు. మీ కొడుకు, మీ మేనల్లుడు, మీ కూతురు, మీ పార్టీ మోకలు బయట అల్లరి చేస్తాయి. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ మీ కుటుంబానికి అధికారం వస్తుంది. మీరు, మీ కొడుకు, మీ మేనల్లుడు, మీ తోడల్లుడి కొడుకు, మీ కూతురు, మీ మనవడు అధికారాన్ని అనుభవిస్తారు. అసెంబ్లీకి రాకపోయినా నువ్వెందుకు రాలేదని అడగలేని ప్రజలు ఉండటమే మీకు అడ్వాంటేజ్. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళని నిన్ను మళ్ళీ ఎందుకు గెలిపించాలని ప్రశ్నిస్తూ రాబోయే ఎలక్షన్స్లో జనం మిమ్మల్ని ఓడించగలిగితే నిజంగానే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నట్లు. ఇట్లు మీ సామాన్యుడు.